కళను మరి ప్రదర్శించాలి అంటే ఒక వేదిక కావాల్సిన అవసరం లేదు. అలాంటి వేదికను మరి ఇక్కడ ఏర్పాటు చేసి మరి కృతజ్ఞత తెలియజేస్తూ గౌరవ క్రికెట్ టోర్నమెంట్స్ ఆర్ఆర్ క్రికెట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇలాంటి సహాయ సహకారాలు ఎన్నో అందించాలని కూడా కోరుకుంటున్నాం. వారికి క్రికెట్ టోర్నమెంట్స్ ఆర్ఆర్ క్రికెట్ నిర్వహించినటువంటి వరద ప్రణవ్ గారికి స్టేజ్ మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి ప్రేమ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇలాంటి సహాయ సహకారాలు ఎన్నో అందించాలని కూడా కోరుకుంటున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. దాంట్లో నాకు కూడా నేను హుజరాబాద్ ఉండి కాబట్టి వాళ్ళకి అనుకుంటుండే హుజరాబాద్ మరి ఎంత స్కోర్ చేసింది ఏందనేది. బట్ కరీంనగర్ గెలిచిందని చెప్పిండు. జిల్లా ఒకటే కానీ అందరు పార్టిసిపెంట్స్కి స్పిరిట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్కి ప్రతి ఒక్కళ్ళకి నేను అభినందనలు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. నేను గెలుపు ఒకళ్ళే ఉంటుంది. కరీంనగర్ టీమ్ ప్లేయర్స్ అందరికీ పేరు పేరున వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పు. హుజరాబాద్ వాళ్ళకు కూడా ఇంత దూరం వచ్చి ఫైనల్స్లో మంచి పార్టిసిపేట్ చేసి వచ్చినందుకు వారికి కూడా అందరికీ పేరు పేరున వారికి కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ మెయిన్గా నా దగ్గరికి ఇట్లాంటిది ఒకటి పెడితేనే ఎవరో ఒకళ్ళు ఒక టీం ఇప్పుడు కరీంనగర్ గెలిచింది అన్నారు, హుజరాబాద్ రన్నర్స్ అప్ వచ్చాను. రేపు పొద్దున మాకు కూడా వేరే చోట డిస్టిక్లను హైదరాబాద్లో జరిగేటప్పుడు నాకు గుర్తుంటుంది. వారు ఇక్కడి నుంచి అని చెప్తారు, సార్ ఇట్లా వీళ్ళు బ్రహ్మాండంగా ఆడిండ్రు, వాళ్ళకి మన అవకాశం ఇవ్వాలనేది ఉంటుంది. కాబట్టి ఊర్ల నుంచి నైపుణ్యాన్ని స్పోర్ట్స్మెన్షిప్ పెంచడానికే ఇట్లాంటి టోర్నమెంట్ ఒకటి పెడదామని చెప్పి ఒక ఆలోచనతో చేసినాం. రానున్న రోజుల్లో కూడా హుజరాబాద్లో కూడా మంచి ఒక స్టేడియం కానీ క్రికెట్కి సంబంధించిన గ్రూప్స్, ఉట్టి క్రికెట్ అని కాదు, వాలీబాల్ మెయిన్గా మనకి వాలీబాల్ ఇక్కడ బాగానే ఆడతారు, క్రికెట్ ఒకటి. ఇక ఫుట్బాల్ అనేది ఆడుతున్నారు కానీ అంత క్రికెట్ అంతా కాదు కాబట్టి. బట్ ఏది ఉన్నా ఎనీ స్పోర్ట్, అది ఇండోర్లో అయితే మన షటిల్ బ్యాడ్మింటన్ కానివ్వండి, ఖచ్చితంగా నా వంతు కాంగ్రెస్ పార్టీ యువతకు మెయిన్ స్పోర్ట్స్కి ఓపెన్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి సహకారం కావాలన్నా ఫీల్ ఫ్రీ, నా దగ్గరికి అప్రోచ్ కాండి. నా వంతు అయ్యేది ఖచ్చితంగా నేను చేస్తా. మీ పర్ఫార్మెన్స్ స్టేట్ లెవెలా మీరు నేషనల్ లెవెల్కి పోవడానికి మీకు ఎలిజిబిలిటీ వచ్చి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా నా వంతు సహకారం, ప్రభుత్వం నుంచి సహకారం ఇచ్చే బాధ్యత నాది. సో యువత అందరికీ నేను చెప్తున్నా, అది ఒకటే నా నుంచి నేను ఇచ్చే మెసేజ్. ఇక మిగతా అంత ఆటల్లో మీరు నాకంటే ఎక్కువ మీరే ఎక్స్పీరియన్స్ కాబట్టి అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ.